Hello everyone, myself Girija Kumari. I have completed MSc Mathematics in SV University. Now onwards, I am starting online classes for Maths Andhra Pradesh New Year Syllabus 2025 to 26. Then first chapter is Sets. Sets was developed by German mathematician George Cantor. ఇయర్ వచ్చి 1845 టు 1918. ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మీరు బిలో క్లాసెస్లో నేర్చుకున్నటువంటి నెంబర్ సిస్టమ్. ఈవెన్ నెంబర్స్ స్టార్ట్ విత్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అలాగే ఆడ్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 7. Whole numbers start with 0, 1, 2, 3, 4, 5, 7 and so on. Integers start with. Integers అంటే 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్నిటినీ కలిపి ఇంటీజర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ 2/4, 3/6, 4/8, 5/10 అంటే p/q ఫ్రాక్షన్లో రాయగలిగితే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రూట్ వాల్యూస్ ఉంటాయి, √2, √3, √4 అండ్ సో ఆన్. ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతాయంటే 2తో స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17. ఫైనలీ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఆల్ ది అబోవ్, పైన నెంబర్స్ అన్నిటినీ కలిపి రియల్ నెంబర్స్గా డిఫైన్ చేస్తాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ సెట్. సెట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్. అంటే వస్తువుల సముదాయాన్ని కానీ మూలకాల సముదాయాన్ని కానీ వెల్ డిఫైన్డ్ అంటే క్లియర్గా డిఫైన్ చేయగలిగితే దాన్ని వచ్చి సెట్ అంటారు. ఈ సెట్ కెన్ బి డినోటెడ్ బై బ్రేసెస్. సెట్ని ఒక బ్రేసెస్తో డినోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓవెల్స్. ఓవెల్స్ అంటే టక్కున మనకు గుర్తుకొచ్చేది AEIOU. కానీ మనం క్లియర్గా డిఫైన్ చేయాలి అన్నప్పుడు ఓవెల్స్ అంటే ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ తీసుకుంటాం. A నుంచి Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. వాటిలో AEIOUని ఓవెల్స్ అంటాము. రిమైనింగ్ లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటాము. అంటే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే దాన్ని సెట్గా డిఫైన్ చేస్తాము. ఇంకా చెప్పాలంటే సెట్ ఈజ్ అన్ ఏ యూనివర్సల్ ట్రూత్. అది యూనివర్సల్ ట్రూత్, అందరూ నమ్మగలిగే ఒక నిజం కూడా అయి ఉండాలి. నెక్స్ట్ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 ఫార్మ్స్. ఫస్ట్ వచ్చి రోస్టర్ ఫామ్ ఆర్ ట్యాబ్యులర్ ఫామ్. సెకండ్ వచ్చి సెట్ బిల్డర్ ఫామ్. 2 ఫార్మ్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఎలా రాస్తామంటే ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సపరేటెడ్ బై కామాస్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్. అంటే మనకున్న ఎలిమెంట్స్ని కామా యూజ్ చేసి సపరేట్ చేయగలిగితే దాన్ని రోస్టర్ ఫామ్గా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం తీసుకున్న ఓవెల్సే ఉన్నాయి, సేమ్ సెట్ కాబట్టి బ్రేసెస్ యూజ్ చేసాం. AEIOUకి కమా యూజ్ చేసి సపరేట్ చేసాం. సెకండ్ ఫామ్ వచ్చి సెట్ బిల్డర్ ఫామ్. దీస్ ఎలిమెంట్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ సెంటెన్స్ ఫామ్ ఈజ్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అయ్యేలాగా కానీ మనం డిఫైన్ చేయగలిగితే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తారంటే బ్రేసెస్ యూజ్ చేస్తాం.
x such that x is a natural numbers less than 8. నేచురల్ నెంబర్స్ అనేటివి 1తో స్టార్ట్ అవుతాయి, 7 వరకు మాత్రమే ఉన్నాయి కాబట్టి 8 కంటే బిలో నెంబర్స్ కాబట్టి x ఈజ్ ఏ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 8. 8 కన్నా తక్కువ ఉన్న నేచురల్ నెంబర్స్ అని ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో రాసాం కాబట్టి దిస్ ఈజ్ ఏ సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ వచ్చి ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్. ఒక సెట్లో ఏ ఎలిమెంట్స్ లేవు అన్నప్పుడు దాని వచ్చి ఎంటీ సెట్గా పిలుస్తాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై పై ఆర్ సింబల్ యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వైడ్ సెట్ ఆర్ నల్ సెట్. ఇక్కడున్న ఎంటీ సెట్ని ఎంటీ సెట్ అనే కాకుండా వైడ్ సెట్ అని కానీ నల్ సెట్ అని కానీ పిలుస్తారనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ 1 less than ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే 1కి 2కి మిడిల్లో ఉన్న నేచురల్ నెంబర్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1కి 2కి 1 తర్వాత 2నే కదా వచ్చేది. ఈ మిడిల్లో ఏ నేచురల్ నెంబర్స్ లేవు కాబట్టి దీన్ని ఎలా పిలుస్తారు? ఎంటీ సెట్. ఏమీ లేవంటే ఎంటీ సెట్గా డిఫైన్ చేస్తారు కాబట్టి ఇలా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చి ఫైనైట్ సెట్. A set which contain finite number of elements is called finite set, or countable number of elements is called finite set. అంటే మీరు లెక్కించడానికి వీలయ్యే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు దాన్ని ఫైనైట్ సెట్గా డిఫైన్ చేస్తారు. మీరు లెక్కించడానికి వీలు అయిన నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రేసెస్ యూజ్ చేసాం, 1 2 3 4 5 యూజ్ చేసాం. ఇప్పుడు మనం కౌంట్ చేయొచ్చు, 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే వీటిని మనం లెక్కించగలుగుతున్నాం, కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. సెకండ్ వచ్చి ఇన్ఫైనైట్ సెట్. ఏ సెట్ which contain infinite number of elements is called infinite set. ఇన్ఫైనైట్ అంటే అసలు అన్సోన్ ఇన్ఫినిటీ పర్టికులర్గా మనం డిఫైన్ చేయలేమన్నమాట ఎంతవరకు ఒక నెంబర్ పోతుంది అని. ఆర్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. అంటే లెక్కించడానికి వీలు లేని ఎలిమెంట్స్ని ఇన్ఫైనైట్ సెట్గా మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ ఎన్ నేచురల్ నెంబర్స్ని ఎన్ అనే సింబల్తో చూస్తారు కాబట్టి ఎన్ తీసుకున్నాం. 1 2 3 4 5 అండ్ సో ఆన్. నేచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి, బట్ ఎంతవరకు ఉన్నది మనం డిఫైన్ చేయలేము, అండ్ సో ఆన్ వెళ్తాయి కాబట్టి ఇలా తీసుకున్నాం. మనం ఇక్కడ లెక్కించలేము కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి సబ్సెట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. అంటే ఏ సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బి సెట్లో ఉండాలి. దాని వచ్చి ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని పిలుస్తాం. ఏ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బి సెట్లో ఉన్నట్లయితే అప్పుడు ఏమని పిలుస్తామంటే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ ఈక్వల్ టు 2 4 6 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 1 నుంచి 6 వరకు తీసుకున్నాం. ఇక్కడ ఏ సెట్లో వచ్చి 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. అంటే బి సెట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా బిలో ఉన్నాయి. ఇక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అదే 3 ఎలిమెంట్స్ కూడా బిలో ఉన్నాయి కాబట్టి
ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎంటీ సెట్ అనేది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. మనం ఏ సెట్ తీసుకున్నా కానీ ఫైనైట్ కానీ ఇన్ఫైనైట్ కానీ ఏ సెట్ తీసుకున్నా కానీ ఈ ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. ఎంటీ సెట్ అంటే పై లేకపోతే ఇలా బ్రేసెస్. ఎంటీ సెట్ అనేది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. అన్ని సెట్స్కి కూడా ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసరికి యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఏ సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ది ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. ఒక సెట్లో అన్ని ఎలిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే దాన్ని వచ్చి యూనివర్సల్ సెట్గా డిఫైన్ చేస్తాం. ఆల్ ది ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మ్యూ ఆర్ యూ. దీన్ని మ్యూతో కానీ. ఫైనలీ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ మీన్స్ ఇఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి, ఏ అండ్ బి అనే టూ సెట్స్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, అంటే ఏ సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బి సెట్లో ఉండాలి. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. అలాగే బి సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఏ సెట్లో ఉండాలి. ఈక్వల్ సెట్ అంటే ఒక టూ సెట్స్ ఏబి తీసుకున్నప్పుడు ఏ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ బి సెట్లో ఉండాలి. అలాగే బి సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉండాలి. సో అలాంటప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఏ కమా బి ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి దిస్ సెట్ ఈజ్ కాల్డ్ ఈక్వల్ సెట్. ఇప్పుడు టూ సెట్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్. మనం తీసుకున్న ఏ బి అనేది రెండు కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 3 1 4 2 తీసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వల్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ 1 ఉంది, వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినా కూడా సేమ్ ఎలిమెంట్స్ బిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఏ ఈక్వల్ టు బిగా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఏ సెట్లో వచ్చి 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, అదే 1 బి సెట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది. అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి.